ఈ కలియుగంలో తపస్సు చేసిన ఫలితాన్ని పొంది మోక్షాన్ని పొందడానికి 9 మార్గాలు నేను చెప్పుకున్నాం. నవవిధ భక్తులు. అందులో మొదటిది శ్రవణం, రెండవది కీర్తనం, మూడవది స్మరణం, నాలుగవది పాదసేవనం, ఐదవది అర్చనం. ఇప్పుడు 6వ దాని గురించి తెలుసుకుందాం. 6వది వందనం. ఈ వందనానికి ప్రతినిధి అక్రూరుడు. అసలు అక్రూర వందనం అద్భుతమైన వందనం అండి. అసలు భాగవతం చదవాలి మనం. భాగవతం చదివితే అక్రూరుడు వందనం అంటే ఏంటో మనకు తెలుస్తుంది. అలా భాగవతం విన్నా మనకు తెలుస్తుంది. అంత గొప్పగా ఉంటుంది ఆయన వందనం. అక్రూరుడు వందనం గొప్ప వందనం. అక్రూరుల్లో మనం ఈశ్వరుణ్ణి సేవిస్తే మనం మోక్షాన్ని పొందవచ్చు. ఈ యొక్క వందనానికి అక్రూరుడు ప్రతినిధి. ఎలా నమస్కారం చేయాలిట ఈశ్వరుడికి? శిరస్సు వంచి ఊర్ధన్యస్థానమైన కనపడాలి, అలా నమస్కారం చేయాలి. అంతేగాని ధ్వజస్తంభంలో నిలబడి చేయకూడదు నమస్కారం. అలాగే ఒంటి చేతితో నమస్కారం చేయకూడదు. 2 చేతులు కైమోర్చి శిరస్సు వంచి ఊర్ధన్యస్థానము ఈశ్వరుడికి కనబడేట్లుగా నమస్కారం చేస్తే అది వందనం. అలాగే భక్తిభావంతో చేయాలి నమస్కారం. ఒక దేవాలయానికి వెళ్ళామనుకోండి, అక్కడ మూర్తిని చూసి అక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి నిలబడి ఉన్నారు అనే భావన మనకు బాగా బలపడాలి. ఎప్పుడైతే భావం బాగా బలపడిందో అప్పుడు భక్తి మనకి కలుగుద్ది. అంతే కదండి. అసలు భక్తి బలపడాలంటే భావమే ప్రధానం. అలా సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నిలబడి ఉన్నారు అనే భావంతో మనం ఉంటే మనకు భక్తి అలవడుతుంది. అలా శిరస్సు వంచి 2 చేతులు కైమోర్చి నమస్కారం చేస్తే అది వందనం. మీకు సూర్యభగవానుడికి నమస్కారం చేసినప్పుడు కూడా 2 చేతులు కైమోర్చి శిరస్సు ఉంచి నమస్కారం చేయాలి. సూర్యభగవానుడికి నిలబడి నమస్కారం చేయకూడదండి. సూర్యభగవానుడు ఒకటి, శ్రీ వెంకటేశ్వర స్వామి ఒకటి, కృష్ణుడు ఒకటి, రాముడు ఒకటి కదా, అందరూ ఒకటే. 2 చేతులు కైమోర్చి ఊర్ధన్యస్థానమైన కనపడాలి. ఆయనకి నమస్కార ప్రీతి సూర్యభగవానుడికి. అలా ఈ యొక్క వందనం గురించి మనం తెలుసుకోవాలి బాగా. అంటే మనం భాగవతాన్ని వినాలి లేదా భాగవతాన్ని చదవాలి. అక్రూరుడు అంత గొప్పగా వందనం చేస్తాడు. శ్రీకృష్ణ పరమాత్మ అంత గొప్పగా ఆయనకు దర్శనమిస్తాడు. అసలు మనం భాగవతం చదువుతుంటే ఈ అక్రూర వందనం ఘట్టాన్ని అసలు మనసంతా ఉద్విగ్నం అయిపోద్ది అనమాట. మనసంతా చక్కగా ఆనంద బాష్పాలు తిండిపోద్ది. ఆ కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు కారిపోతాయి. మనసంతా ఉద్విగ్నంగా అవుద్ది అనమాట. ఒళ్ళంతా రోమాంచితం అవుద్ది. అంత చక్కగా వందనం చేస్తాడు ఆయన. అంత చక్కగా దర్శనమిస్తాడు పరమాత్మ. అందువల్ల ఎలా వందనం చేయాలో అలా వందనం చేసి ఈశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని మనం పొందవచ్చు. సర్వేజన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, శుభం భూయాత్. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.